రైతు సోదరులకు నమస్తే అండి. నా పేరు మట్టయ్య, హుజూర్ నగర్ మాది. మనం ఈరోజు వేపల మాదారం గ్రామంలో మహమూద్ గారి చేలో ఉన్నాము. సార్ వచ్చేసి వేపల మాదారం మహమూద్ గారు దాదాపు 4 సంవత్సరాల నుంచి మన అప్సా 80 వాడుతున్నాడు. ఆయన పత్తికి, మిర్చికి, వరికి కూడా అన్నిటికీ వాడుతున్నాడు. అయితే ఈ సంవత్సరం కూడా మన వరికి ఇప్పుడు అప్సా 80 యూరియాలో కలిపి చల్లడం జరిగింది. రైతు మాటలో ఒకసారి ఎట్లా ఉంది, దాని రిజల్ట్ ఏందని ఒకసారి రైతు మాటలో మనం విందాము. నమస్తే అండి మహమూద్ గారు. నమస్తే సార్, మీకు అప్సా 80 మీకు ఎట్లా తెలిసింది, ఎట్లా వాడుతుంది సార్ మీరు? నేను అప్సా 80 గత 4 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాను. నేను మాగాడికి అయితే పిలకలు బాగా వస్తున్నాయి. ట్యాంక్కి పత్తికి కొట్టినా, మిర్చికి కొట్టినా గ్రోతింగ్ కానీ మందు బాగా పనిచేస్తుంది. పిలకలు అయితే బాగా వచ్చింది. మాగాట మందులో కలిపి కట్టకి 200 ml కలిపి తల్లిన. కట్టకి 200 కలిపి వేసారండి యూరియాలో కలిపి తల్లి. అయితే యూరియాలో కలిపి వేయటం వల్ల ఎన్ని పిలకలు వస్తున్నాయి? పిలకలు అయితే 60 పిలకలు ఉన్నాయి ఇప్పుడు అయితే. అంటే యూరియాలో కలిపి వరిలో వాడుకుంటూ కూడా పత్తి, మిర్చి కూడా వాడుతున్నారా? పత్తి, మిర్చి అన్నిటికీ అది ట్యాంక్కి ఇచ్చిందంటే ఇది లేదు అసలు మందు కొట్టను. ఓకే ఓకే. అంటే మీరు ఒక్కలే వాడుతున్నారా, ఇంకా ఎవరైనా రైతులు వాడుతున్నారు? నేనైతే ఒక్కనే వాడతాను. నేను ఎవరికి చెప్పలేదు కూడా. నేనైతే ఒక్కనే వాడుతున్నా. మీకైతే ఇప్పుడు అప్సా 80 వాటర్లో మీకైతే హ్యాపీగా ఉందా? నేను హ్యాపీగా. సరే, అయితే మనం ఇప్పుడు కొట్టిన పావంటనే వర్షం వచ్చింది. వర్షం వచ్చినా కూడా మందు పనిచేసి. ఓకే ఓకే ఓకేనా సార్. ఇంతకుముందు మీరు అప్సా 80 వాడక ముందు ఎంతమంది వేసేది? ఇప్పుడు అప్సా 80 కలిపిన తర్వాత ఎంత డోసులో మందు వాడుతుంది? అంతకుముందు ఎకరానికి 7 కట్టలు వేసేది. లాస్ట్కి 3 దఫాలు దాకా 2 కట్టలు అన్నట్టు 3 దఫాలు 7 కట్టలు వేసేది ఈ రేతం లాస్ట్తో. ఓకే. ఇప్పుడు నేను 3 సార్లు చల్లినా 3 కట్టలే చల్లిన. 3 సార్లు చల్లినా 3 కట్టలు. అంటే పెట్టుబడి దుబ్బు గులకలు ఏమి చల్లలే. ఓకే. దుబ్బు గులకలు చల్లలే. ఇది అప్సా 80 కలిపే చల్లిన. అంటే అప్సా 80 మీరు వాడిన ప్రతిసారి వాడుతున్నారా, ఒక్కసారి మాగాడికి అయితే ఈ సంవత్సరం వాడినా. అంతకుముందు అయితే మందులో కలిపే చల్లలే. అంటే వాడుతున్న ప్రతిసారి వాడుతున్నారు. స్ప్రేయింగ్ 200 మిక్స్ చేసుకొని వాడుతున్నారు. ఓకే. మరి ఒకసారి మనం అప్సా 80 వాడినటువంటి గంట పీక్ చూద్దాం. మనం ఎన్ని పిలకలు వచ్చినాయి అనేది. ఇదండి అప్సా 80 వాడినటువంటి పిలక గంట. మనం ఒకసారి లెక్క పెడదాం ఎన్ని వచ్చినాయి అనేది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 పిలకలు వచ్చినాయండి. అంటే అప్రాక్సిమేట్గా 50 పిలకల దాకా వచ్చినాయి. వేరు వ్యవస్థ కూడా విపరీతమైన వేరు వ్యవస్థ వచ్చిందండి. మనం చూడొచ్చు గంట ఈ విధంగా ఉంది. ఇదండి మన అప్సా 80 వాడటం వల్ల ఇచ్చినటువంటి రిజల్ట్. అలాగనే మనం అప్సా 80 వాడనటువంటి గంట ఒకటి పీకుదాము పక్క సైడ్లోనే చూద్దాం, దాంట్లో కూడా ఎన్ని పిలకలు వచ్చినాయి అనేది. ఇదండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 పిలక వచ్చిందండి. 21 పిలక. రెండు పట్టుకోండి. ఇటుదండి. ఇది పట్టుకొని చూపెట్టండి. చూడండి అన్న మనని పట్టుకోండి. ఆప్సా కింద పెట్టేసి. ఇదే అప్సా 80 వాడింది. ఇది ఏం వాడని పొలం. ఓకే. చూడండి దుబ్బు కూడా విపరీతమైనటువంటి వేరే వ్యవస్థ బాగా డెవలప్ అయింది. మీరు అట్లా పట్టుకోండి. చెప్పండి. ఫైనల్గా మనం ఇప్పుడు అప్సా 80 వాడినదండి. ఇది చూడండి వేరే వ్యవస్థ కూడా ఇంత బలంగా వచ్చింది. బాగా గుబురు కుచ్చురు వచ్చింది. ఇది కొంచెం తక్కువ వచ్చింది అనమాట. ఇది అప్సా 80 వాడింది. ఓకే ఓకే. ఇప్పుడు దీనివల్ల మీరు రైతుకు ప్రతి ఒక్క రైతు వాడచ్చు అంటారా? దీనివల్ల మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అది ఉంచండి. వాడచ్చు. రేట్ తక్కువలో ఇంత దుబ్బు కట్టిందంటే వాడుకోవచ్చు. ఓకే ఓకే, మంచిదండి. మందు కట్టలు. సరే, చూసారుగా రైతు సోదరులారా,
మన అప్సా 80 వాడిన పొలము గంట వాడని గంటను చూసాము. అప్సా 80 వాడడం వల్ల విపరీతమైన పిలకలు, వేరే వ్యవస్థ వచ్చేసి గ్రీనిష్ కూడా బాగుంది. అదేవిధంగా ప్రతి రైతు కూడా యూరియాలు కానీ అడుగు మందులు కానీ వేసుకున్న ప్రతిసారి 200 ml కనుక మనం కలిపి వేసుకునటం వల్ల పొలం మంచి ఏరియా వ్యవస్థ డెవలప్ అవుతుంది, గ్రీనిష్ బాగుంటుంది. కాబట్టి బయట ఎన్నో రకాల కల్తీ మార్కెట్లో ఆన్లైన్లో దొరుకుతున్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా కంపెనీ నుంచి వచ్చేటువంటి అప్సా 80ని వాడి మంచి దిగుబడి తీసుకోవాలి. ఓకే, ఇది యామియా కంపెనీ వారి ఉత్పాదన కాబట్టి మీకు ఆన్లైన్లో అన్ని రకరకాల మోసాలు కల్తీ జరుగుతుంది. ఈ కంపెనీ నుంచి మాత్రమే ఒరిజినల్ అప్సా 80 దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఉన్న పొలంలో మీరు కొంతలో కొంతైనా వేసి చూసుకొని రిజల్ట్ చూసుకొని మిగతా రైతులు కూడా చెప్పండి. మీరు మంచి లాభాలు పొందొచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే పెట్టుబడి చాలా తగ్గుతుంది, రైతుకి ఎంతో దిగుబడి పెరుగుతుంది. అందువల్ల ప్రతి రైతులు కూడా ఖచ్చితంగా అప్సా 80 వాడండి. మంచిగా భూమి కూడా సారవంతం అవుతుంది, వేరే వస్తువు కూడా బాగుంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీయవచ్చు అనమాట. ఎకరానికి 200-250 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. దీనివల్ల ఎరువుల ఖర్చులు చాలా తగ్గుతుంటాయి, పొలం కూడా మంచిగా ఉంటుంది. మీరు కలిపే మందుల్లో కలిపి కొట్టుకోవచ్చు. పైన స్ప్రే చేసేటప్పుడు కూడా ట్యాంకీకి 20 లీటర్ వాటర్కి 10 ml కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఎంతో వర్షం పడ్డా కూడా మొక్క అనేది కారిపోకుండా ఎక్కువ రోజులు పనితనాన్ని పెంచుద్ది అనమాట. ఈ విధంగా ప్రతి రైతులు కూడా ఖచ్చితంగా అప్సా 80 వాడి అధిక దిగుబడులు తీయాలని కోరుకుంటున్నాం.